హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 11th జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ సీ ది క్వశ్చన్. సో మనకి నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కదండి. సో క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ది జంగల్ సఫారీ ప్రాజెక్ట్ ఇన్ ది ఆరావళి హిల్స్, హర్యానా? ఓకే, ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఏషియాస్ ఫస్ట్ అండర్ వాటర్ సఫారీ డిజైన్డ్ ఫర్ కోరల్ రీఫ్ ప్రిజర్వేషన్. Option B, the project covers 10,000 acres and focused on ecotourism, conservation and employment. Option C, the project was inspired by the Kaziranga National Park model in Assam. Okay. Option D, it excludes any human involvement to preserve biodiversity. Okay. Option B is the correct answer. మనకి హర్యానా వచ్చేసి ఏషియాస్ లార్జెస్ట్ జంగల్ సఫారీ తీసుకురాబోతుంది. దాదాపుగా 10,000 ఎకర్స్లో ఆరావళి హిల్స్ ఉన్నటువంటి 10,000 ఎకర్స్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ జంగల్ సఫారీని తీసుకురాబోతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో ఈరోజు కామెంట్ చేయండి. ఓకే, విచ్ ఇండియన్ స్టేట్ బికమ్ ది ఫస్ట్ టు అడాప్ట్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఫేస్ ఆత్ అండర్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటున్నారు. ఓకే, ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గుజరాత్. సో దీనికి ఆన్సర్ మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్. సో మహి రివర్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉందనేది చూద్దాము. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్సైట్స్ 2025 అనేది రిపోర్ట్ న్యూస్లో ఉంది. ఓకే, క్యాటోస్ట్రోఫ్ బాండ్స్, క్యాట్ బాండ్స్ అనేటివి కూడా ఉండడం జరిగింది. కళాసేతు ఛాలెంజ్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ కార్నక్ బ్రిడ్జ్, ఓకే, దీనికి రీనేమ్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఉంది ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ బల్గేరియాస్ ఎంట్రీ ఇంటూ ది యూరోజోన్. ఓకే, సో చూద్దాం. తర్వాత పరాక్ RS 2025 అనేది కూడా న్యూస్లో ఉండడం జరిగింది. సో అదేంటి ఏందనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ పాపులేషన్ డే 2025, వరల్డ్ పాపులేషన్ డే 2025 కూడా న్యూస్లో ఉండడం జరిగింది. జియోథర్మల్ ఎనర్జీ పాలసీ 2025 అని చెప్పేసి ఒక సపరేట్గా స్టేట్ తీసుకురావడం జరిగింది. అది ఏ స్టేటు ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, లెట్స్ సి ఇన్ డీటెయిల్. సో మహి రివర్. ఓకే, మనకి మహీసాగర్ రీసెంట్గా గుజరాత్లో ఈ మహీసాగర్ ఏదైతే ఉందో ఆ మహీసాగర్ పైన ఉన్నటువంటి రివర్ పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరిగింది. సో అక్కడ కొంచెం డ్యామేజ్ అనేది కూడా జరిగింది, ప్రాణ నష్టం అనేది కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు న్యూస్లో ఉంది. సో మనకి ఈ మహి రివర్ గురించి స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో కర్కట రేఖ ఏదైతే ఉందో ఆ కర్కట రేఖను 2 times అటు రాజస్థాన్లో ఒకసారి అండ్ గుజరాత్లో ఒకసారి కట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మహి రివర్ ఆర్జిన్ ఏంటి ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహి రివర్ ఆర్జిన్ ఎక్కడ, అదేవిధంగా అది ఎక్కడ కలుస్తుంది, దానికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏందనే చూద్దాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ వచ్చేసి కర్కటక రేఖను 2 సార్లు ఖండిస్తున్నటువంటి ఏకైక రివర్ ఏదైనా ఉంది అంటే అది మహి రివర్. ఓకే, జూలై 9th రోజు మనకి ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సో ఆ మహి రివర్ పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గుజరాత్లో ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరిగింది. సో లొకేషన్ ఎక్కడ, మూజ్పూర్ వడోదర దగ్గర గుజరాత్ స్టేట్లో ఆ బ్రిడ్జ్ పైన కూలడం జరిగింది. సో అక్కడ బేసిక్గా కొంతమంది ప్రాణ నష్టం అనేది జరిగింది కాబట్టి ఓకే ఇంపార్టెంట్. ఓకే, ఈవెంట్ వచ్చేసి సెక్షన్ ఆఫ్ ది గంభీరా బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ పేరేంటి, గంభీరా బ్రిడ్జ్. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటి, మల్టిపుల్ వెహికల్స్ అండ్ చనిపోవడం కూడా జరిగింది కాబట్టి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మహి రివర్. ఓకే, ఎక్కడ ఆర్జిన్, దీని యొక్క పుట్టుక ఎక్కడ అంటే మనకి మిండా విలేజ్. ఓకే, దార్ డిస్టిక్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో ఉన్నటువంటి మిండా విలేజ్ దగ్గర దీని యొక్క ఆరిజిన్ అనేది ఉండడం జరిగింది, అక్కడ జన్మించడం జరిగింది. సో త్రూ మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్ల మీదుగా మళ్ళీ చివరికి రాన్ ఆఫ్ కచ్ దగ్గర మనకి ఏదైతే సింధ్ రీజియన్ ఉంటుందో అక్కడ సముద్రంలో అరేబియన్ సీలో కలవడం జరుగుతుంది. ఏ సీలో, అరేబియన్ సీలో. ఇంపార్టెంట్. ఓకే, ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, గుర్తుపెట్టుకోండి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండ్ 2 సార్లు మనకి కర్కట రేఖను ఖండించడం వల్ల చాలా ఇంపార్టెంట్ రివర్ కూడా. ఓకే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ స్టేట్స్. సో అరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ కంబత్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో మనకి అరేబియన్ సీలో కలవడం జరుగుతుంది. ఓకే, దీని మీద నిర్మించినటువంటి బ్రిడ్జులు కూడా చాలా ఇంపార్టెంట్. మహి బజాజ్ సాగర్ రాజస్థాన్లో. ఓకే, కండనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వంకాబోరి అని చెప్పేసి కూడా ఇది గుజరాత్లో నిర్మించడం జరిగింది. ఈ మహి రివర్ పైన, అంటే మహి రివర్కి ఇంకొక పేరు మహీసాగర్. సో దానిపైన ఈ డ్యామ్స్ అనేటివి నిర్మించారు. సో
అదేవిధంగా ట్రోపీ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని 2 times టచ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహీ రివర్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్సైట్ 2025. సో ఈ రిపోర్ట్ని ఎవరు తీసుకొచ్చారు అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను ఈ రిపోర్ట్ను తీసుకురావడం జరిగింది. సో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు 2024లో, సో ఏ సెక్టార్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల డెవలపింగ్ కంట్రీస్కి ఎలాంటి ఇంపాక్ట్ జరిగింది అని చెప్పేసి ఈ రిపోర్టు హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సింపుల్గా ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్సైట్ 2025 రిపోర్టు ఎవరు తీసుకొచ్చారు. ఓకే, దాని యొక్క ప్రధాన థీమ్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో థీమ్ ఏంటి? అండర్ ప్రెషర్ అన్సర్టనిటీ రీషేప్స్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. ఓకే, ఏంటి థీమ్? అండర్ ప్రెషర్ అన్సర్టనిటీ రీషేప్స్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పేసి థీమ్తోని ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు. ఓకే, ఈ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో అంటే బేసిక్గా ఏం అవుట్లుక్ వచ్చింది అంటే ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది ఏంటంటే గ్రోత్ ఏదైతే ఉందో 2.3% మాత్రమే రిస్ట్రిక్ట్ అవ్వడం జరిగింది 2025లో. అంటే కంపేర్ విత్ 2024తో పోల్చుకున్నప్పుడు 2.8% అనేది ఉంది 2024లో. అది 2.5 ఎంత 2.3కి రావడం జరిగింది 2025లో. సో బిలో స్టాగ్నేషన్ థ్రెషోల్డ్. సో బేసిక్గా స్టాగ్నేషన్ థ్రెషోల్డ్ అనేది ఉంటుంది. ఆ స్టాగ్నేషన్ థ్రెషోల్డ్ వచ్చేసి 2.5% ఉండాలి. కానీ దానికంటే తక్కువగా ఇన్వెస్ట్మెంట్ జరిగాయి, ట్రేడ్ అనేది జరిగింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఎందుకు హై పాలసీ అన్సర్టనిటీ ఎందుకు? ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టడము, అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ కూడా టారిఫ్స్ అనేటివి ఇంపోజ్ చేయడము, సుంకాలు అనేటివి పెంచడము, ఇలాంటి వాటి వల్ల ఈ ట్రేడ్ అనేది తగ్గడం జరిగిందన్నమాట. సో అది ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. అదేవిధంగా ఫైనాన్షియల్ టర్బులెన్స్ అనేది ఎంత? 14 ఎట్ థర్డ్ హైయెస్ట్ లెవెల్ ఎవర్. ఓకే, సో 14 రేంజ్లో ఉంది. ఇది థర్డ్ హైయెస్ట్ లెవెల్ ఓవర్ అంటున్నారు. సో సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? మరి సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అంటే గోల్డ్, యుఎస్ డాలర్స్, అదేవిధంగా యుఎస్ ట్రెజరీస్ ఏవైతే ఉన్నాయో ట్రెజరీస్కి సంబంధించిన వాటిలలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా రైజింగ్ లాంగ్ బాండ్ ఈల్డ్స్ ఏవైతే ఉంటాయో లాంగ్ డ్యూరేషన్ ఉన్నటువంటి బాండ్స్కి ఈల్డ్ అనేది పెరుగుతుంది. అది పెరగడం వల్ల డెవలపింగ్ కంట్రీస్కి బారోయింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాస్ట్లియర్ అవుతుంది. ఓకే, బారోయింగ్ అనేది ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. ఓకే, ఇంపాక్ట్ ఆన్ డెవలపింగ్ ఎకానమీస్ ఏం చెప్తున్నాయి? 50% పైగా లో ఇన్కమ్ నేషన్స్ ఇన్ డెప్ట్ డిస్ట్రెస్. ఓకే, ఎక్కువగా లోన్స్ ఏవైతే ఉంటాయో రుణాల ఊబిలో కూరుకుపోతున్నాయి. డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి 50% పైగా కూడా ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఊబిలో కూరుకుపోతున్నాయని చెప్తుంది. అదేవిధంగా సౌత్ టు సౌత్ అండ్ ఇంట్రా ఏషియన్ ట్రేడ్ ఆఫర్ రెసిలియన్స్. ఓకే, ఇండియా ఎమర్జెస్ యాజ్ గ్రోత్ ఇంజన్స్. సో బేసిక్గా ఎందుకు అంటే స్ట్రాంగ్ ఐటీ, డిజిటల్ సర్వీసెస్, ఎక్స్పోర్ట్స్, మ్యాక్రో ఎకనామిక్స్ పర్ఫార్మెన్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, ఇండియాకి ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్యాటాస్ట్రోఫ్ బాండ్స్. సో బేసిక్గా ఈ క్యాటాస్ట్రోఫ్ బాండ్స్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకి న్యాచురల్ హజార్డర్స్ లైక్ భూకంపాలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ బేసిక్గా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో వాటి కోసం అని చెప్పేసి ఈ క్యాటాస్ట్రోఫ్ బాండ్స్ అనేటివి తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అదేవిధంగా గవర్నమెంట్ ఈ బాండ్స్ని రిలీజ్ చేసేందుకు గాను అవకాశం ఉంది. ఎవరెవరు రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంది? ఇన్సూరెన్స్ కంపెనీస్, అదేవిధంగా మనకి గవర్నమెంట్ కూడా ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ బాండ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా న్యాచురల్ కెలామిటీస్ ఎస్పెషల్లీ మనకి భూకంపాలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఈ క్యాటాస్ట్రోఫీ బాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో అప్పుడు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఈ ఇన్సూరెన్స్ బాండ్స్ కొనుక్కున్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఆటోమేటిక్గా ఎవరైతే మనకి భూకంపాల వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి, న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఆ అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ
బేసిక్గా ఈ క్యాటాస్ట్రోఫ్ బాండ్స్ అంటే క్యాట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాట్ బాండ్స్ వల్ల ఎస్పెషల్లీ ఒక్కొక్కసారి ఇన్వెస్టర్స్కి అంటే ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ రాకపోతే ఇన్వెస్టర్స్ లాభపడతారు. ఎందుకంటే హై ఈల్డ్తో కూడుకున్నటువంటి హై ఇంట్రెస్ట్తో కూడుకున్నటువంటి బాండ్స్ అన్నమాట. ఒకవేళ న్యాచురల్ కెలామిటీస్ కనుక సంభవించినట్లయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్వెస్టర్స్కి లాస్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. సో అదే క్యాటాస్ట్రోఫీ బాండ్స్ అన్నమాట. ఓకే, సో హై ఈల్డ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ టు రైజ్ మనీ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్. ఓకే, న్యాచురల్ డిజాస్టర్ టైంలో బేసిక్గా ఈ బాండ్స్ ద్వారా మనీని రేజ్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఇన్ డీటెయిల్గా. ఓకే, ఇన్సూరెన్స్ లింక్డ్ సెక్యూరిటీస్ దట్ ట్రాన్స్ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిస్క్, ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బేసిక్గా ఇన్సూరెన్స్ అవసరం పడుతుంది. ఏంటి, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు అమౌంట్ ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర లేకపోతే వారు ఏంటంటే ఈ క్యాట్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో ఆ క్యాట్ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ కొనుక్కుంటారు. సో అవి ఎట్లా హై ఈల్డ్తో ఉంటాయి, అంటే హై ఇంట్రెస్ట్ రేట్తో కూడుకున్నామన్నమాట. ఒకవేళ న్యాచురల్ కెలామిటీ మళ్ళీ ఒకసారి సంభవిస్తే మాత్రం ఇన్వెస్టర్స్ అమౌంట్ ఈజీగా ఈ న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపకంగా వెళ్తుంది. ఒకవేళ అవ్వకపోతే మాత్రం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకే, సో హౌ దే వర్క్, స్పాన్సర్స్ పే ప్రీమియం. బేసిక్గా ఎవరైతే స్పాన్సర్ ఉంటారో ఆ స్పాన్సర్ ప్రీమియం పే చేయడం జరుగుతుంది. అంటే లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుందాం. ఓకే, ఇన్వెస్టర్స్ బై బాండ్స్. సో ట్రిగ్గర్ ఈవెంట్ లైక్ ఇఫ్ డిజాస్టర్స్ అక్కర్స్, ఇన్వెస్టర్స్ లాస్ ప్రిన్సిపల్, ఫండ్స్ గో టు స్పాన్సర్. ఎవరైతే స్పాన్సర్ ఉంటారో వారికి వెళ్తుంది. ఒకవేళ నో డిజాస్టర్, ఇన్వెస్టర్ ఎర్న్ హై ఇంట్రెస్ట్ రేట్స్. చెప్పాను కదా, హై ఇంట్రెస్ట్ రేట్ అనేది రిటర్న్స్గా రూపకంగా ఇన్వెస్టర్స్కి రావడం జరుగుతుంది. ఓకే, కీ ఫీచర్స్ ఏంటి, హై ఈల్డ్ రిటర్న్స్ టు ఇన్వెస్టర్. ఓకే, అదేవిధంగా పారామెట్రిక్ ట్రిగ్గర్స్ ఏంటి, విండ్ స్పీడ్, ఓకే, క్వేక్ మ్యాగ్నిట్యూడ్, ఫాస్ట్ పే అవుట్స్, ఇవన్నీ కూడా ఈ క్యాట్ బాండ్స్ వల్ల హెల్ప్ అవుతుంది. ఓకే, వై క్యాట్ బాండ్స్ మ్యాటర్, ఎందుకు మరి ఇవి ఇంపార్టెంట్ అంటే బేసిక్గా స్ట్రెంత్ అండ్ డిజాస్టర్ రెసిలియంట్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఒకవేళ విధంగా స్ట్రెంథన్ అవుతుంది. అదేవిధంగా ఎనేబుల్ రీజనల్ రిస్క్ పాలసీ పూలింగ్. ఓకే, సౌత్ ఏషియన్ క్యాట్ బాండ్స్ ఎస్పెషల్లీ అట్రాక్ట్ పెన్షన్ ఫండ్స్ అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సీకింగ్ మార్కెట్ హెడ్జ్ రిటర్న్స్ అనేది సీకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సింపుల్గా క్యాట్ బాండ్స్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచాయి. అవి దేనికి సంబంధించిందంటే న్యాచురల్ కెలామిటీస్ సంభవించినప్పుడు ఉపయోగపడే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసము ఇష్యూ చేసేందుకని ఆ క్యాట్ బాండ్స్ని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకు కళాసేతు ఛాలెంజ్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా రియల్ టైమ్ లాంగ్వేజ్ ఓరియంటల్లో ఈ కళాసేతు ఛాలెంజ్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా వేరియస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉంటారో వారు వీడియో జనరేషన్ కానీ త్రూ టెక్స్ట్ ఇన్పుట్ ద్వారా కొత్త ఇన్పుట్స్ కోసం అని చెప్పేసి ఈ ఛాలెంజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కళాసేతు రియల్ టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్ అనే థీమ్తోని చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు. ఓకే, చూద్దాం దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది యాజ్ ఏ కళాసేతు రియల్ టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్. సో దీంట్లో మేజర్గా ఏంటంటే నేషన్ వైడ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వైట్స్ ఇండియాస్ లీడింగ్ ఏఐ స్టార్టప్స్ టు డెవలప్ ఇండిజినస్ స్కేలబుల్ సొల్యూషన్స్ ఫర్ ఆటోమేటెడ్ జనరేషన్ ఆడియో, వీడియో అండ్ గ్రాఫిక్ కంటెంట్ త్రూ టెక్స్చువల్ ఇన్పుట్. సో ఈ టూల్ ఏ విధంగా ఉండాలంటే మల్టిపుల్ లాంగ్వేజెస్, ఇండిజినస్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ లాంగ్వేజెస్ భాషలు ఏవైతే ఉంటాయో ఆ భాషల ద్వారా ఇన్పుట్ ఇచ్చినట్లయితే ఈ గ్రాఫిక్ కంటెంట్ కానీ, ఆడియో కంటెంట్ కానీ, వీడియో కంటెంట్ కానీ జనరేట్ అవ్వాలి. సింపుల్గా చెప్పాలి అంటే మనం చాట్‌జీపీటీకి ఒక టెక్స్ట్ ఇస్తాం, ప్రాంప్ట్ ఇస్తే ఏం చేస్తుంది, అదొక ఇన్ఫోగ్రాఫిక్నో ఏదైనా ఇమేజ్ని జనరేట్ చేసి ఇస్తుంది కదా. సో అదేవిధంగా ఏఐ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఏఐ ఇన్నోవేటర్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ను యూజ్ చేస్తూ
బేసిక్గా ఒక ఇన్పుట్ టూల్ ఇస్తూ ఈ అవుట్పుట్ వచ్చే విధంగా ఈ ఛాలెంజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే భారత్ సేతు అని చెప్పేసి భాషా సేతు, ఓకే, భాషా సేతు ఛాలెంజ్ అని చెప్పేసి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు మనకి వేవ్ఎక్స్ ఏదైతే ఉందో డెడికేటెడ్ స్టార్టప్ యాక్సిలరేటర్ ఇది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఈ భారత్ భాషా సేతు ఛాలెంజ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటి అంటే బేసిక్గా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇతర భాషల లాంగ్వేజ్లకు కానీ ఇప్పుడు తెలుగులో ఉన్నదాన్ని తమిళంలోకి ఈ విధంగా ట్రాన్స్లేషన్ చేసేందుకని చెప్పేసి ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎయిమ్ ఎట్ నర్చరింగ్ ఇన్నోవేషన్ ఇన్ ది మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ లాంగ్వేజ్ టెక్నాలజీ సెక్టార్స్. సో వేవ్ సమ్మిట్ హెల్డ్ ముంబై ఇన్ మే 2025. ఓకే, ఈ భాషా సేతు ఏదైతుందో ఇది జూన్ 30 రోజున నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి జూలై 30 వరకు ఛాలెంజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కళాసేతు అనేది. ఓకే, సో దీంట్లో ఏంటి బేసిక్గా మనకి లాంగ్వేజ్ ద్వారా అవుట్పుట్ రావాలి. మల్టిపుల్ ఏవైతే ఇండిజినస్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటి ద్వారా అవుట్పుట్ రావాలి. ఇదేమో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. ఓకే, భాషా సేతు అనేది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, కార్నక్ బ్రిడ్జ్ రీనేమ్డ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కార్నక్ బ్రిడ్జ్, సో దీన్ని రినోవేషన్ చేయడం జరిగింది. ఈ రినోవేషన్ తర్వాత దీనికి మళ్ళీ పేరు అంటే కార్నక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కార్నక్ బ్రిడ్జ్ కాకుండా ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఆపరేషన్ జరిగిందో మనకి ఆ సింధూర్ అని ఈ బ్రిడ్జ్కి పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్గా ఇటీవల కాలంలో ఏ బ్రిడ్జ్కి మనకి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం జరిగిందంటే ముంబైలోని కార్నక్ బ్రిడ్జ్. చూద్దాం. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్నక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సింధూర్ బ్రిడ్జ్గా పేరు పెట్టడం జరిగింది. సో ఈ ఒరిజినల్గా ఈ కార్నక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 1868లోనే బిల్డ్ చేయడం జరిగింది. సో దాన్ని అప్గ్రేడ్ చేస్తూ అంటే బేసిక్గా ఆ బ్రిడ్జ్ అవుట్డేటెడ్ అయిపోవడం జరిగింది. సో దాన్ని రినోవేషన్ చేయడం జరిగింది. సో రినోవేషన్ తర్వాత దానికి సింధూర్ బ్రిడ్జ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జెస్ ఇన్ ది సిటీ నేమ్డ్ ఆఫ్టర్ ది సర్ జేమ్స్ రివెట్ కార్నక్ ఎవరైతే ఉన్నారో వారి పేరుగా ఈ పేరు అనేది పెట్టడం జరిగింది. సో వీరు గవర్నర్ ఆఫ్ బొంబాయిగా పనిచేయడం జరిగింది. 1839 నుంచి 1841 మధ్యలో వీరు గవర్నర్ ఆఫ్ బొంబాయిగా వర్క్ చేయడం జరిగింది. సో వారి పేరు మీదుగానే ఈ బ్రిడ్జ్కి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అఫీషియల్గా బల్గేరియాకి సంబంధించి ఇప్పుడు యూరోజోన్లో అఫీషియల్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో అది రిక్వెస్ట్ చేస్తే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి యూరోజోన్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో దీంతో 21వ దేశంగా యూరోజోన్లో అఫీషియల్గా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏదంటే మనకి బల్గేరియా. ఓకే, బల్గేరియా ఏదైతే ఉందో ఆ బల్గేరియా వచ్చేసి మనకి ఇప్పుడు యూరోజోన్లో 21వ నేషన్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో దీంతో ఇప్పుడు ఏంటంటే బల్గేరియాకి సంబంధించినటువంటి అఫీషియల్ కరెన్సీ ఏదైతే ఉందో దానికి బదులుగా యూరో కరెన్సీని వాడడం జరుగుతుంది. సో ఈ యూరోజోన్లో మనకి యూరోపియన్ యూనియన్ వేరు, యూరోజోన్ వేరు. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి ప్రతి కంట్రీ యూరోని వాడుతుందా అంటే వాడదు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్లో లేనటువంటి కంట్రీ యూరో ఏదైతే ఉంటుందో దాన్ని వాడొచ్చా, యూరో కరెన్సీని వాడొచ్చా లేదంటే వాడచ్చు. సో ఈ బేసిక్గా ఈ యూరోజోన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ యూరో కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు బల్గేరియా వచ్చేసి ఆల్రెడీ యాక్చువల్లీ రికమెండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి యూరోజోన్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు అఫీషియల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీంతో 21వ కంట్రీగా బల్గేరియా జాయిన్ అవ్వబోతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే బేసిక్గా ఎన్ని కంట్రీస్ అనేది ఇంపార్టెంట్. చివరిగా జాయిన్ అయింది ఎవరు అంటే బల్గేరియా. ఓకే, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది చూద్దాం. European Union finance ministers have officially approved the Bulgaria's entry into the Eurozone. The effect ఎప్పటి నుంచి వస్తుంది అంటే బల్గేరియా వచ్చేసి యూరో కరెన్సీని ఎప్పుడు అఫీషియల్గా వాడచ్చు అంటే January 1st, 2026 నుంచి. ఓకే, సో బల్గేరియా వచ్చేసి 21st మెంబర్. ఓకే, సింగిల్ కరెన్సీ ఏరియా. సో యూరోజోన్ని బేసిక్గా సింగిల్ కరెన్సీ ఏరియాగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, దాని అఫీషియల్ కరెన్సీ అయినటువంటి ది లెవ్ ఏదైతే ఉందో బల్గేరియాకి సంబంధించినటువంటి అఫీషియల్ కరెన్సీ ఏదైతే ఉందో ద లెవ్ని ఇప్పుడు వాళ్ళు
అఫీషియల్గా యూజ్ చేయకుండా January 1, 2026 నుంచి యూరో కరెన్సీని వాడడం జరుగుతుంది. ఓకే, సో లొకేషన్ వచ్చేసి మనకు బల్గేరియా, ఇక్కడ సౌత్ ఈస్టర్న్ యూరోప్, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది బాల్కన్ పెనిన్సులాలో ఇది ఉండడం జరుగుతుంది. సో క్యాపిటల్ ఏంటి? సోఫియా. ఓకే, సో నైబర్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. రొమేనియా, బ్లాక్ సీ, టర్కీ, గ్రీస్, అదేవిధంగా సెర్బియా, నెక్స్ట్ వచ్చేసి నార్త్ మెకడోనియా. ఓకే, యూరో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1999లో. సో అప్పుడు 1999లో వర్చువల్ ట్రాన్సాక్షన్ అనేది ఉండేది. తర్వాత 2002లో ఫిజికల్ యూరో అనేది రావడం జరిగింది. ఓకే, అప్పటి నుంచి ఫిజికల్గా ఎవరైతే ఈ యూరో జోన్లో కంట్రీస్ జాయిన్ అవుతున్నాయో అవి అఫీషియల్గా యూరో కరెన్సీని మాత్రమే వాడడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది ఉండడం జరిగింది. ఆ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకే ఈ యూరోకి సంబంధించిన కరెన్సీ అనేది మొత్తం ట్రాన్సాక్షన్ చూసుకోవడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ పరాక్ RS 2025. సో ఎడ్యుకేషనల్ సిస్టంలో అవుట్పుట్స్ ఎస్పెషల్లీ గ్రేడ్ 3, గ్రేడ్ 6, గ్రేడ్ 9 అంటే క్లాస్ 3, క్లాస్ 6 అండ్ క్లాస్ 9లో అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయని, సో దానికి సంబంధించిన రిపోర్టే పరాక్ RS 2025. సో దీని యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫుల్ ఫామ్ ఏంటి? పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ రాష్ట్రీయ సర్వేక్షణ్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ రాష్ట్రీయ సర్వేక్షణ్ అని చెప్పేసి దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ అన్నమాట. సో దీంట్లో చెప్పాను కదా స్కూలింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి, బేసిక్గా స్కూల్ లెవెల్లో, అదేవిధంగా స్టేట్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ చూద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఐడెంటిఫై సబ్జెక్ట్ వైజ్ గ్యాప్స్ అండ్ హైలైట్ ది రీజనల్ డిస్పారిటీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ. సో దీంట్లో ఏంటి? గ్రేడ్ 3, గ్రేడ్ 6 అండ్ గ్రేడ్ 9 ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అసెస్మెంట్ అనేది చేయడం జరిగింది. సో గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 6కి సంబంధించి ఏమేమి తీసుకున్నారు ప్రామాణికంగా అంటే లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ద వరల్డ్ అరౌండ్ అస్ అనే ప్రామాణికంగా, అంటే ఏమేమి అంశాలపైన అవగాహన ఉంది అని చెప్పేసి ఈ అంశాలపైన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ 9 వాళ్ళకు వచ్చేసి లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ పైన ఉన్నటువంటి అవుట్కమ్స్ పైన అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. సో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే పంజాబ్, ఓకే, హిమాచల్ ప్రదేశ్, కేరళ, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, ఓకే, చండీగఢ్, ఈస్ట్, ఇవి బేసిక్గా టాప్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి ఓవరాల్గా. అంటే అటు గ్రేడ్ 3, గ్రేడ్ 6 అండ్ గ్రేడ్ 9 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పర్ఫార్మెన్స్ ఈ స్టేట్స్లలో అండ్ యూనియన్ టెరిటరీలలో ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఈ గ్రేడ్స్కి సంబంధించి ఈ ప్రామాణికంగా తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా గ్రేడ్ 3 అంటే ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకున్నట్లయితే గ్రేడ్ 3లో వచ్చేసి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ టాప్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి. గ్రేడ్ 6లో వచ్చేసి కేరళ, పంజాబ్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ ఉంది. గ్రేడ్ 9లో వచ్చేసి పంజాబ్, కేరళ, చండీగఢ్ అనేది టాప్లో ఉండడం జరిగింది. ఓకే, లో పర్ఫార్మింగ్ రీజియన్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఓకే, జార్ఖండ్ అత్యంత చివరిగా ఉంది, తర్వాత జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ పరాక్ RS రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ డే. ఎవ్రీ ఇయర్ జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ బేసిక్గా న్యూస్లో ఉన్నప్పుడు మనకి థీమ్ ఏంటి, ఆ ఇయర్ థీమ్ ఏంటి, అదేవిధంగా ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్. సో జూలై 11న ఎవ్రీ ఇయర్ వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు సెలబ్రేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. ఓకే, థీమ్ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. ఓకే, సో ఈ ఇయర్ వచ్చేసి 35th యానివర్సరీ. సో బేసిక్గా మనం ఎప్పటి నుంచి 1990 నుంచి అఫీషియల్గా వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనకి 1987లో 5 బిలియన్ డే అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ప్రపంచంలో మొత్తం జనాభా వచ్చేసి 5 బిలియన్ దాటడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఎప్పుడు?
1987 జూలై 11న. సో దాని తర్వాత మనకి యునైటెడ్ నేషన్స్ అఫీషియల్గా 1990 జూలై 11th నుంచి వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు పాపులేషన్ కంట్రోల్ అండ్ ఫోర్కాస్టింగ్ మీద అనాలైసిస్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ పాలసీ 2025. సో ఇది ఉత్తరాఖండ్కు సంబంధించి ఇటీవల కాలంలో సింపుల్గా క్వశ్చన్ ఇలానే అడుగుతారు. జియోథర్మల్ ఎనర్జీ పాలసీ 2025ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. సో మనందరికీ తెలుసు జియోథర్మల్ అంటే బేసిక్గా భూమి లోపలి పొరల్లో ఉన్నటువంటి వేడి నీటి ఆవిరి ఏదైతే ఉందో దాన్ని పైప్స్ ద్వారా కానీ ఇతరత్ర సిస్టమ్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా వాటిని నీటి ఆవిరిని ఎక్స్ట్రాక్ట్ చేసి బేసిక్గా టర్బైన్స్ని రన్ చేసి దాని ద్వారా విద్యుత్ను జనరేట్ చేయడమే ఈ జియోథర్మల్ ఎనర్జీ యొక్క టెక్నాలజీ. సో ఇక్కడ మనం మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి, హాట్ వాటర్ రిజర్వాయర్స్ మనకి భూమి అడుగున ఎక్కడైతే క్రస్ట్ మ్యాంటిల్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి బేసిక్గా ఈ హాట్ వాటర్ అనేది దొరుకుతుంది. సో ఆ హాట్ వాటర్ నుంచి వచ్చేటువంటి ఆవిరి ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత స్టీమ్ ద్వారా మనకి టర్బైన్స్ని రన్ చేయడం జరుగుతుంది, రొటేషన్ చేయడం జరుగుతుంది. ఆ టర్బైన్స్ నుంచి మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో అలా కలెక్ట్ చేసినటువంటి హాట్ వాటర్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా స్టీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ కూలింగ్ టవర్ ద్వారా మళ్ళీ తిరిగి భూమిలోకి పంపించడం జరుగుతుంది. సో ఇది ఒక రీసైకిల్ ప్రాసెస్ అండ్ దీంట్లో ఏంటంటే బేసిక్గా క్లీన్ ఎనర్జీ, పొల్యూషన్ అనేది చాలా తక్కువ రేంజ్లో చాలా మైన్యూట్ లెవెల్లో పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి దీన్ని ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట జియోథర్మల్ ఎనర్జీ. సో దానికి సంబంధించి ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏదైతే ఉందో అది జియోథర్మల్ ఎనర్జీ పాలసీని 2025 తీసుకురావడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా యూటిలైజ్ 40 ఐడెంటిఫైడ్ జియోథర్మల్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవడమే దీని యొక్క ప్రధాన పాలసీ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని ముందుకెళ్ళాలని అనుకుంటుంది. ఓకే, క్లీన్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేయాలన్న నినాదమే ఈ జియోథర్మల్ ఎనర్జీ పాలసీ మెయిన్ ఉద్దేశం. సో లెట్స్ సీ హైలైట్స్. ఓకే, ప్రమోట్ క్లీన్ రినోబుల్ జియోథర్మల్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఎన్హాన్స్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, అప్లికేషన్స్ ఏంటి, పవర్ జనరేషన్లో వాడడము, అదేవిధంగా హీటింగ్ పర్పస్, కూలింగ్ పర్పస్, వాటర్ ప్యూరిఫికేషన్ పర్పస్ కూడా ఈ జియోథర్మల్ ఎనర్జీని వాడుకోవచ్చు. ఓకే, బేసిక్గా ఎనర్జీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తూ ప్రాజెక్ట్ అలొకేషన్ అంటే ఈ హాట్ స్ప్రింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రైవేట్ మెంబర్స్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ 30 years వరకు దీన్ని ఇవ్వచ్చు. ఓకే అని చెప్పింది. అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది. ఓకే, జియోలాజికల్ బేసిస్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో అదే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కీ సైట్ వచ్చేసి గౌరీకుండ్. ఓకే, జియోథర్మల్ పొటెన్షియల్కి ఈ గౌరీకుండ్ చాలా కీ పాయింట్ అనమాట. సో ఆల్రెడీ మన ఇండియాలో 381 ఇండియా పరంగా చూసుకున్నట్లయితే జియోథర్మల్ ఎనర్జీ సైట్స్ అనేటివి గుర్తించడం జరిగింది. అంటే ఈ హాట్ స్ప్రింగ్స్ని గుర్తించడం జరిగింది. సో అక్కడ మనము జియోథర్మల్ ఎనర్జీ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, పొటెన్షియల్ ఎంత 10,600 MW వరకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇండియాలో తెలంగాణలో అండ్ లదాఖ్లో ఈ ప్రాజెక్ట్స్ అనేటివి ఆపరేషన్స్లో ఉండడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసము అదేవిధంగా పోటీ పరీక్షల కోసం అని చెప్పేసి ఉపయోగకరంగా ఉండేందుకని మా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అన్ని పోటీ పరీక్షలకని ఫ్రీగా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ అండ్ షేర్, లైక్. థ్యాంక్ యూ.